హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే చాలా బాగున్నాయండి, మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు వచ్చేసి నేను పర్ల్స్ని యూస్ చేసి ఇంకా ఈ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ బీడ్స్ని యూస్ చేసి ఒక నెక్ చైన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఈ దండ మేకింగ్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తానండి. పర్ల్స్ తీసుకున్నాను. ఇది నేను 2 కలర్ కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట. అంటే పర్ల్స్ ఇంకా బ్లూ కలర్ బీడ్స్. సో దానికి మధ్యలో గోల్డ్ క్యాప్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా 2 సైజెస్ యూస్ చేస్తున్నానండి. మీకు ఫ్లవర్ క్యాప్ దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇలా ఉంటుంది. సో వీటిని చిన్న చిన్న గోల్డ్ బాల్స్ చిన్న సైజ్ అనమాట. ఇవి యూస్ చేసి ఈ దండ అయితే చేయబోతున్నాను అనమాట. సో మీకు నార్మల్గా తెలుసు కదండి, థ్రెడ్, ఇది నైలాన్ థ్రెడ్. సో దీన్ని హుక్కు అయితే అటాచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది నేను హుక్కు వేసేసి చూపిస్తాను. వీడియో చాలా లెంత్ అయిపోతుంది చెప్పేసి నేను ఇది వేసేసి చూపిస్తానండి మీకు. సో ఇలా దారాన్ని ఇలా హుక్కు ముడి వేసుకోవాలి. సో మీకు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇది ఎలా ముడి వేసుకోవాలి రాకపోతే మన ఛానల్లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటుందండి, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. ఇంకా నీడిల్ అనమాట. సో నీడిల్కి మనం థ్రెడ్ అయితే ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసుకుని నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని పెట్టుకున్నానండి. సో ఫస్ట్ చిన్న చిన్న పర్ల్స్ ఉన్నాయి కదా, వీటిని వేస్తానమాట. సో వీడియో ఎక్కడ లెంతీ అవుతుంది ఫ్రెండ్స్, మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా బీడ్స్ ఎక్కువ ఉంటే మనం నార్మల్గా ఎక్కించేసుకోవచ్చండి, కానీ ఇవి కొంచెం పెద్ద సైజ్ కదా, సో మనం చేతితో ఎక్కించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా చేతిలోకి వేసేసుకొని ఇలా ఎక్కించుకొని మీకు చూపిస్తానండి. సో ఇలా ఒక నీడిల్ అంతా నిండిపోయాక నిదానంగా దించేసుకోవాలి. ఇవి మన లెంత్ని బట్టి ఒక 12 అంగుళాలు 16 అంగుళాలు అలా తీసుకోవాలన్నమాట. నేనైతే మ్యాక్సిమం అంటే మనకి శారీ వేసుకుంటే నెక్ దగ్గరకు వచ్చేలాగా, దాని మీద కనిపించేలాగా మరీ బారుగా బాగోదు కదండి. సో నెక్ వరకు ఉండేలా వేసుకుంటున్నాను. ఇక్కడ వరకు ఇది వేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక గోల్డ్ బాల్ వేస్తున్నాను చిన్నది. ఇలా వేసాక క్యాప్ అనమాట. సో ఈ క్యాప్ ఒకటి వేసుకొని ఇవి స్కై బ్లూ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నానండి, గ్లాస్ బీడ్సే. సో వీటిని ఇది వేస్తాను, మళ్ళీ అగైన్ క్యాప్ వేస్తాను అనమాట. సో ఇలా ఒక గోల్డ్ బాల్, ఒక క్యాప్, మధ్యలో బీడ్ వేసి మళ్ళీ అగైన్ క్యాప్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇలా గోల్డ్ బాల్ వేసుకోవాలి, గోల్డ్ బీడ్, నెక్స్ట్ క్యాప్, అగైన్ 1 బాల్, మళ్ళీ ఒక క్యాప్ వేసుకోవాలండి. సో ఇది నేనేమనుకున్నానంటే మ్యాక్సిమం ఇది స్టార్టింగ్ అంతా పర్ల్స్ వచ్చినాయి కదా, మళ్ళీ వెంటనే మనకి పర్ల్ వస్తే బాగోదని చెప్పేసి ఈ కలర్. సో మీ దగ్గర వేరే కలర్ ఏదైనా ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. సో నేను ఈ ఒక 2 కలర్స్ అంటే ఈ కలర్ 2 బాల్స్ వేసుకున్నాక అప్పుడు పర్ల్ వేసుకుంటాను అనమాట. సో దీంట్లో వచ్చేసి 2 కలర్స్, మనం ఒక కలర్ ఏమో ముత్యాన్ని యూస్ చేస్తున్నాము, ఇంకో కలర్ ఏమో బీడ్ని యూస్ చేస్తున్నామండి. ముత్యంలో కూడా 2 సైజులు యూస్ చేస్తున్నాం అనమాట. ఇది చిన్న సైజు, ఇది తర్వాత సైజు, ఈ బీడ్కి ఈక్వల్గా ఉండేలాగా. సో ఇలా నేను 1 సైడ్ మొత్తం పూర్తిగా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అదర్ సైడ్ అటువైపు మళ్ళీ మీరు నార్మల్గా సేమ్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్గా అలా గుచ్చేసుకోవాలన్నమాట. సో వీడియో అయితే ఎక్కడ లెంత్ అవ్వకూడదని చెప్పేసి నేను అలా మీకు చిన్న చిన్న బిట్స్గా చూపిస్తున్నానండి. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా మటుకు కొత్త మోడల్స్ అనేవి ఉన్నాయి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి వెళ్ళి ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో ఎక్కడ కూడా మనకి గోల్డ్ బాల్ అనేది మిస్ అవ్వట్లేదండి, మీరు అది చూసుకోవాలి. సో గుచ్చుకుంటున్నప్పుడు నిదానంగా గుచ్చుకుంటే మనకి దండ అనేది తప్పు రాకుండా ఉంటుందన్నమాట. పైగా క్యాప్ కూడా ఒక హోల్లోంచి ఇంకొక హోల్లోకి వెళ్ళకుండా మిడిల్ హోల్లోనే మనం వేసుకోవాలి.
ఇలా ఇక్కడ వరకు నేను వేసుకున్నాను కదా, మళ్ళీ నిడిల్ నిండిపోయింది. సో ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది, ఇక్కడ వైట్, మళ్ళీ ఇక్కడ బ్లూ వచ్చింది కదా. ఇప్పుడు ఆల్టర్నేట్గా ఇక్కడ వైట్ వచ్చేస్తుంది అనమాట. వైట్ వచ్చాక మధ్యలో డిజైన్ బాల్ ఒకటి యూస్ చేస్తాను, బిగ్ సైజు. సో ఇదనమాట, క్రిస్టల్ టైప్లో వస్తుంది అనమాట. పైన అంతా ఇలా షైనీగా ఉంటుంది. సో ఇలా పర్ల్ని అయితే వేసేసుకోవాలి. అగైన్ ఇది పెట్టేసుకొని దీంట్లో ఎలా అయితే నేను పర్ల్స్ని 2 సైజెస్ యూస్ చేశాను, క్యాప్స్ని కూడా 2 సైజెస్ యూస్ చేశానండి. సో మీకు ఎవరికైనా మెటీరియల్ ఏమైనా కావాలనుకున్నా కూడా నాకు కింద కామెంట్స్లో కామెంట్ పెడితే ఎవరికైనా ఏ మెటీరియల్ కావాలనేది నేను ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది చెప్తాను. మీ దగ్గర మీకు కావాలనుకుంటే నా దగ్గర ఉంటే నేనే సేల్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు 2 క్యాప్స్ 2 సైజెస్ అనమాట. ఇది స్మాల్ క్యాప్ యూస్ చేశాను, ఇప్పుడు బిగ్ క్యాప్ అనమాట. ఎందుకంటే దీనికి పర్ల్కి సరిపోయింది, ఎక్కడ కూడా బీట్స్కి ఇది అవ్వకుండా. సో ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ కదండి. సో దానికోసం చెప్పేసి ఇక్కడ గోల్డ్ బాల్ వేసుకున్నాక అప్పుడు మనం దీన్ని వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. అగైన్ ఇలా వేసేసుకోవాలన్నమాట. సో నేను దించేసి మీకు నిదానంగా ఒక సైడ్ అంతా ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు క్లారిటీగా చూపిస్తానండి. ఇలా ఉంది. సో సేమ్ యాస్టీస్గా ఇటువైపు ఎలా ఉంది, ఇటువైపు కూడా అలా వేసేసి మీకు దండ అనేది మీకు చూపిస్తాను. సో ఫైనల్గా మనకి ఈ దండ అయితే అయిపోయిందండి. సో హుక్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ హుక్ ఎలా అయితే వేస్తున్నామో సేమ్ ఇంచుమించు అలానే ఉంటుందండి. మనకి స్టార్టింగ్ ముడి వేసుకోవడం కూడా ఇలా ఫినిషింగ్లో ఇలా వేస్తాం అనమాట. నేను ఇక్కడ సపరేట్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఫినిషింగ్లో ముడి వేస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా వేయాలి. నార్మల్ ముడి వేసేసాక తెగకుండా ఉండాలి అనుకుంటే ఇలా పెట్టి రెండింటి వేళ్ల మధ్యలో నుంచి దారాన్ని పట్టుకొని ఈ థ్రెడ్ ఇలా పెట్టి ఇలా స్లోగా లాక్కోవాలన్నమాట. ఇలా లాగడం వల్ల మనకి థ్రెడ్ అనేది అంటే వెయిట్ వల్ల కూడా మనకి ఇది తెగకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడికి ఇలా కట్ చేసేసుకొని ఇక్కడికి మనం అగరబత్తితో కాల్ చేసుకోవాలన్నమాట. మీకు నేను ఈ దండ అనేది క్లారిటీగా చూపిస్తానండి. చూడండి ఇలా వచ్చింది. సో దీన్ని ఒకసారి డెమోకి వేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. మనం వేసుకుంటే ఎక్కడి వరకు వస్తుంది అనేది కూడా మనకి క్లారిటీ ఉండాలి కదా. సో ఇలా దండ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కనుక వెంటనే చూడాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.